ఆ అధిష్టాన చేతన స్వరూపమే. నీ స్వరూపము కంటే భిన్నము కాదు. కానీ మాయావరణం వల్ల నీ నిజస్థితి తెలియక అజ్ఞాన దశలో ఉండి కొట్టిమిట్టాడుచున్న నీకు గురుపాద దర్శనం వల్ల ఆ గురువు మనకు ఎరిగిస్తాడు. నీవే ఆ గురుస్వరూపుడవు, ఆ బ్రహ్మస్వరూపుడవు అని ఎరిగిస్తాడు. అదే అద్వైత స్థితి. అందుల కోసమే ఆ స్థితి కుదురుట కొరకు సదా గురువుని స్మరించవాలి, ప్రార్థించవాలని. గురున్ముఖేనా జ్ఞాతవ్యం అన్నదా గ్రంథకోటిభి. కోటి పుస్తకములు చదివిన గురుముఖంలో విన్నదానికి సమానము కాదు. గురుముఖతే ఏదైతే విన్నామో అదే ఫలము. చాలామంది నాకు విద్య వస్తుంది అని అహంకారంతో నేను బుక్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బుక్కులు చదువుకుంటా అంటే అది కాదు. ఆ అయమాత్మ స్థితి కూడా గురుకృప వల్లనే పొందుతుంది. కానీ శ్రవణ మనన నిధిధ్యాసల వల్ల పండితులైనా సరే ఈ అయమాత్మ స్థితిని కుదిరించలేరు. అందుకే వేమన యోగి అంటారు, హరిహరాదులకైన ఆ ఆత్మ విద్య గురు కటాక్షము పొందక నెరగపరడు పరిపూర్ణ భావము బయలుగారే. ఆ పరిపూర్ణ భావం ఎట్లా తెలుస్తుంది? గురు కటాక్షం వల్లనే, ఆ గురు ప్రసాదం వల్లనే అది మనకు తెలియపడుతుంది. లేకుంటే అందుకే అంటారు, ఎరక తనకు తాను విడిపోదు, ఎరకను విడిపించలేరు దాత్రిని గురుడొక్కడు తప్ప, గురువునకు పరిచయం లేనచ్చి బోధా పద్ధతి వినిన నాన్న. అందుకే గురువు శుశ్రూషలు చేయాలి, గురువును ఆశ్రయించాల. గురువు ఆశ్రయించడం వల్ల గురువు ఏం చేస్తున్నాడు? మొద్దులనైనా తరింపజేయగలడు, మందహీనులను కూడా తరింపజేయడు, గుడ్డి వాళ్ళను కూడా తరింపజేయగలడు. ఆ శక్తి ఆ మహానుభావునికే ఉంది. అందుకే భాగవత కృష్ణయ్య గారు అంటారు, మొద్దులనైనా దోల్తురు, బద్దుల బంధత్వం అడిపాలు చేతురు, మీ వద్దకు వచ్చిన గని బోధోక్తమైన సుక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి అన్నారు. కాబట్టి గురువు శక్తి సామాన్యమైనది కాదు. గురువు నా వల్లనే ఉన్నారు, ఆయన కూడా 2 కాళ్ళు 2 చేతులు అవయవాలతో ఉన్నాడు అని మనం అనుకున్నామనుకో, మనము పప్పులో కాలేసినట్లే. గురువు ఆ పరమాత్మ స్వరూపుడే అని, గురువు అందు ఆ పరమాత్మ స్వరూపమే అనే భావన ఉండి అట్లా మనము సేవ చేయడం వల్ల మాత్రమే తరించగలరు. కావున గురువును సేవించాలి. గురువు ఇంకేం చేస్తాడు మనకు? శిష్యుని యొక్క బాధ్యత గురువు స్వీకరిస్తాడు. మనం ఎట్లా అంటే, చిన్నపిల్లలను తీసుకొని తీర్థయాత్రలకు పోతే వానికి ఏమి తెలియదు, కానీ వాని బాధ్యత తల్లిదండ్రులుగా మనమే స్వీకరిస్తాం. అట్లే శిష్యుని యొక్క యోగక్షేమాల బాధ్యత కూడా గురువే వహిస్తాడు. అందుకే నీ మానసమున సంశయమే మాత్రము నిల్పబోకుమిక నాతోడే, నా మాట నిశ్చయము నేనే మాత్రము దాచలేదు నీ తోడు సుమ్మి, ఇంతకు మిక్కిలికలేదు లెమ్మి, నాపై నా తల పుంచు నన్ను మరువాకిక నేను, నీపై నా దయా ఉంతు నిజమిందుకిదే ఒట్టు నీ తోడు సుమ్మి, ఇంతకు మిక్కిలికలేదు లెమ్మి. గురువు ఏమైనా దాచిపెట్టుకున్నాడేమని సంశయం రావచ్చు. అటువంటి ఏమీ లేదు. గురువు యొక్క విద్యను మొత్తము శిష్యునికి దారపోస్తాడు. కాబట్టి అటువంటి గురువు ఏమో దాచిపెట్టుకున్నాడనే సంశయం లేకుండా గురువు యొక్క నీ బాధ్యత కూడా గురువు భుజస్కంధాల పైన ఉంటుంది. మనం చిన్నపిల్లలను ఎట్లయితే మోస్తామో గురువు కూడా శిష్యుని యొక్క యోగక్షేమాల బాధ్యత వహిస్తాడు. అందులకు ఎలాంటి సంశయము లేదు. అట్లాగే గురువు ఎటువంటి వాడు?
పరాంతారయతి, స్వయం తీర పరాంతారయతి. తాను తన గురువు ద్వారా తరించిన వాడు కాబట్టి ఇతరులను కూడా తరింపజేయగల శక్తి గురువుకు ఉంటుంది. అట్లుగాక తాను జరిగినదే కాక ఇతరులను చేర్చినట్లు వేమనయోగి అంటారు. తను తాను ఎరగడు తానివ్వనికి చెప్పు, పాలు మాలిన కొడుకు పశువు కొడుకు అంటారు. అంత నిష్ఠూరంగా వేమనయోగి చెప్పారు. కాబట్టి గురువు యొక్క బాధ్యత చాలా ఉంటుంది. శిష్యుని కడదీర్చే బాధ్యత తీసుకుంటాడు. అలాంటి గురువు కూడా బోధలోని మర్మధర్మములను తెలియజేస్తాడు. గురువు శుశ్రూషలు చేయడం వల్ల అంతఃకరణ శుద్ధి అవుతుంది. అందుకే గురు శుశ్రూషలు ఎట్లా చేయాలంటే, గురు శుశ్రూష అనర్చద ఎట్లన ఏర్పడ వినుమా, నరులిష్ట దైవమునకు పరిచర్యలు ఎనర్చినట్లు భక్తి తోడుతాను, గురుమూర్తి కత్యుత్యు తోడుతాను, నిర్దామర మరలేక నీవు సల్పితివేని, గురుబోధ మరుగు సద్గురుని చెదిలిసేవు, భక్తి తోడుతాను, గురుమూర్తి కత్యుత్తి తోడుతాను. కాబట్టి గురువును అట్లా మనము ఎల్లప్పుడూ కూడా గురువు జ్ఞాపకంలో ఉండి గురువుకు అట్లాగే శిష్యుడు గురువు ఏం చేస్తాడు, గురువు పదిష్టంలో శిష్యుడు అన్ని నడిపిస్తాడు. గురువు పదిష్టంలో నడిచినప్పుడు, శిష్యుడు నడిచినప్పుడు ఆ శిష్యుని యొక్క జరిగే బాటలోన కూడా ఎలాంటి అవరోధంలో జరగవు. సాఫీగా ఆయన సంసార జీవితం కానీ పారమార్థిక జీవితం కానీ సాఫీగా జరిగిపోతుంది. అట్లాగే గురువు సంశయరహితుని చేస్తాడు శిష్యుని. సంశయరహితమే భ్రాంతిరహితము, భ్రాంతిరహితమే మోక్షము. ఇట్టి కృప కలుగుటకు సదా గురువుని స్మరించవలి, సేవించవలేను. కాబట్టి అట్లా గురువుని సేవించడం వల్ల జన్మరహిత స్థితి కుదురుతుందని, ఆ గురుపరమ యొక్క కృప వల్ల అందరూ కూడా కృతార్థులు కావాలని ఇప్పుడు శ్రీ గౌరవాధ్యక్షులు